నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పెద్దలకు కులగణన వివరాలు తెలియజేయనున్న సీఎం. పథకాల రూపకల్పనకు కులగణన ఉపయోగిస్తామన్న పొన్నం. బలహీన వర్గాలకు మేలు చేయాలనే ఆకాంక్షతో ఉన్నామని వ్యాఖ్య. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా. భారతీయులను అవమానకరంగా యుఎస్ వెనక్కి పంపిందంటూ నిరసన. హైదరాబాద్లో అక్రమాలకు పాల్పడుతున్న ట్యాంకర్ డ్రైవర్లు. రాయితీపై బుక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తింపు. గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసులో మరొకరు అరెస్ట్. నిందితుడు ప్రభాకర్ కు ఆశ్రయం ఇచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రంజిత్. కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, కొద్దిసేపటి కిందటే ఎంసీహెచ్ఆర్డీలో సిఎల్పి సమావేశం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశము కొనసాగుతోంది. ఇది దాదాపు ఒక 4 గంటల పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా 3 అంశాలను ఈ అజెండాగా తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒకటి, కులగణనకు సంబంధించి జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, కులగణన చేసిన తీరు అవన్నీ కూడా ఎమ్మెల్యేలకు వివరించనున్నారు. మరొకటి, ఎస్సీ వర్గీకరణ చాలా కాలంగా దాదాపు 4 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ నలుగుతూ వచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారం చేసుకొని ఇక్కడ రాష్ట్రంలో ఆ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అమలు చేసేదానికి ఇప్పటికే ప్రక్రియ కొనసాగుతోంది. అది కూడా అధికారికంగా ఏ విధంగా తీసుకొచ్చాము, అది సబ్ కమిటీ వేయడం, ఆ తర్వాత ఏకసభ్య కమిషన్ వేయడం, ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను ఏ విధంగా అమలు చేయాలో తదితర అంశాలన్నింటినీ కూడా అసెంబ్లీలో పెట్టి దాన్ని ఒక పబ్లిక్ డాక్యుమెంట్గా కూడా చేసినామని చెప్పి చెప్తున్నారు. దాని గురించి కూడా ఎమ్మెల్యేలలో అందరిలో కూడా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. మరొక వైపు స్థానిక సంస్థ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు పోతే అత్యధిక స్థానాలను అధికార పార్టీ దక్కించుకునేందుకు అవకాశం ఉంటుంది, తదితర అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రధానంగా ఈ 3 అంశాలతో పాటు ఇటీవల కాలంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య కొంత అంతరం పెరిగింది. ఈ అంతరాన్ని తగ్గించేదానికి ఎమ్మెల్యేలలో ఉన్న అసంతృప్తిని పూర్తిగా నిలువరించేదానికి కూడా ఈ సమావేశము సద్వినియోగం అవుతుందని చెప్పేసి పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రధానంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలను మంత్రుల వద్దకు తీసుకొచ్చి పరిష్కరించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు తీసుకొచ్చే ఆ ప్రజా సమస్యలపైన మంత్రులు సక్రమంగా స్పందించడం లేదు, సక్రమంగా సమాధానం ఇవ్వడం లేదు, అవసరమైన నిధుల కేటాయింపులో తీవ్ర జాప్యం చేస్తున్నారని చెప్పేసి కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ పరిస్థితి కూడా చిలికి గానివాళ్ళలాగా మారింది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళకున్న అసంతృప్తిని, మంత్రుల మీద ఉన్న అసంతృప్తిని బాహాటంగా కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు, కొంతమంది మాట్లాడారు కూడా. అయితే ఇది ఇప్పటికే ఏఐసిసి వరకు కూడా ఈ వ్యవహారం చేరడంతో ఏఐసిసి దీనిని మరింత జటిలం కాకుండా ముదరకుండా ఉండేదానికి దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా ఏఐసిసి చొరవ చూపి సీఎంతో పాటు పిసిసితో పాటు అంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కూడా
మాట్లాడినట్లుగా మనకు సమాచారం ఉన్నది. అయితే ఇది సున్నితమైన అంశము. రెండోది పార్టీకి అంతర్గతంగా జరగాల్సిన ఈ సమస్యను బయటికి తీసుకెళ్లి మీడియా ముందు పెట్టడం వల్ల పార్టీ బలహీనపడే అవకాశం ఉంది. పార్టీ పైన పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా ఈ ప్రభావం చూపుతుంది చెప్పి కూడా పార్టీ అంచనా వేస్తుంది. మరొక వైపు అంతర్గతంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలలో ఏదైనా కూడా ఈ విభేదాలు ఉండి అది కూడా రచ్చకెక్కినట్లయితే కూడా ప్రతిపక్షాలు దీనిని అస్త్రంగా మార్చుకొని వాళ్ళు విమర్శలు చేసే అవకాశం ఉండదని కూడా పార్టీ అంచనా వేస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలకు మంత్రులకు ఉన్న గ్యాప్ను తగ్గించేదానికి ప్రయత్నం చేసే దిశలో పార్టీ ముందుకు పోతోంది. ఇప్పటికే ఏఐసిసి ఏదైతే దిశానిర్దేశం చేసిందో ఆ మేరకు ఉన్న పలంగా 2 రోజుల కిందటే ఈ సిఎల్పి సమావేశం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మొదట ఈ మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడ సమావేశం నిర్వహించాలని మొదట అనుకున్నప్పటికీ కూడా అంటే దాదాపు 5 గంటల పాటు కొనసాగే ఆ సమావేశంలో ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి ఆ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడి వాళ్ళకున్న సమస్యలు, నియోజకవర్గాలుగా ఉన్న ఇబ్బందులను వాటన్నింటినీ కూడా అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించేదానికి ఏ విధంగా ముందుకు పోవాలని పార్టీ నిర్ణయం తీసుకునేదానికి చొరవ చూపింది. కానీ ఢిల్లీకి ముఖ్యమంత్రి, తర్వాత డిప్యూటీ సీఎం, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు ఈ దీపాదాస్ మున్షి నలుగురు కూడా ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడడంతో మధ్యాహ్నం జరగాల్సిన కార్యక్రమాన్ని ఇప్పుడు ఉదయం 11 గంటలకు అని చెప్పారు. కానీ 12 గంటలకు ఈ సమావేశం సిఎల్పి సమావేశం మొదలైంది. ఇప్పుడు జిల్లాల వారీగా కాకుండా మొత్తం అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం యొక్క వైఖరి కూడా స్పష్టంగా చేయనున్నారు. పార్టీ నియమ నిబంధనలు దాటి ఎవరైనా కానీ ఉల్లంఘించి ఏదైనా మాట్లాడితే కూడా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, కూడా హెచ్చరించే అవకాశాలు ఉన్నాయి. గత 2-3 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, కులగణన మీద వస్తున్న వ్యాఖ్యలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కాస్త కఠినంగా ముందుకు పోవాలన్న ఆలోచనతో కూడా పార్టీ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. అంటే ఎవరన్నా అధికారికంగా చేపట్టిన కార్యక్రమాన్ని విమర్శలు చేసి ప్రతిపక్షానికి సహకరించేటట్టుగా వ్యవహరించినట్లయితే వాళ్ళ మీద ఏమాత్రం ఉపేక్ష చూపకుండా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా భావిస్తుంది. ఆ మేరకు ఎవరెవరు ఏమేమి మాట్లాడినారో ఆ వివరాలు కూడా పూర్తిగా సేకరించే పనిలో పిసిసి ఉండాలి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ సిఎల్పి సమావేశం బహుళ ప్రయోజనాలను చేకూర్చేటట్టుగా ఉపయోగించుకోవాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఈవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సిఎల్పి సమావేశం కొనసాగుతోంది. ఇది సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే అవకాశం ఉండదని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి, అట్లాగే పిసిసి అధ్యక్షుడు దీపాదాస్ మున్షి, తర్వాత డిప్యూటీ సీఎం ఈ నలుగురు కూడా సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీలో కులగణనకు సంబంధించి, రాష్ట్రంలో జరిగిన ఈ కులగణన కార్యక్రమాలకు సంబంధించి మొత్తం కూడా పార్టీ పెద్దలకు వివరించేదానికి వీళ్ళు వెళ్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈవేళ రాత్రికి కొంతమంది పెద్దలను, రేపు కూడా కొంతమంది పెద్దలను కలిసి రాష్ట్రంలో జరిగిన కులగణన పరిస్థితిని, ఇక్కడ ఏ వర్గాలకు, ఏ సామాజిక వర్గాలకు ఎంత పర్సెంటేజ్ ఉండాలి, దానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోనుండాలి, వాళ్ళకి నిధులు కేటాయింపు కానీ, లేకపోతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కానీ ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అనే విషయాలని పెద్దలకు వివరించేదానికి వీళ్ళు వెళ్తున్నట్టుగా పార్టీ చెప్తోంది. అందువలన దాదాపు 4 గంటల పాటు ఈ సిఎల్పి సమావేశం కొనసాగే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓవర్ టు స్టూడియో. పాలమూరు జిల్లాలో సాగునీటి అవసరాలకు అత్యవసరంగా నారాయణపూర్ జలాశయం నుంచి జూరాల ప్రాజెక్టుకు 4 టీఎంసీల నీటిని ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున బుధవారం బెంగళూరు వెళ్లిన మంత్రులు శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్లు, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి బోసురాజులను కలిసి వినతిపత్రం అందజేశారు. నారాయణపూర్ జలాశయం నుంచి 5 టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయగా 4 టీఎంసీల నీటిని ఇవ్వడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వానికి మంత్రులు ధన్యవాదాలు తెలియజేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో అఖిలపక్షం పిలుపు మేరకు బంద్ ప్రశాంతంగా జరుగుతోంది.
వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుపై స్థానికులు విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇవాళ నర్సాపూర్ బంద్కు పిలుపునిచ్చారు. వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుతో 10 కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం నుంచి వచ్చే నీరు కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డంప్ యార్డు వద్దంటూ పచ్చని అడవులు కావాలని నినాదాలు చేస్తూ అఖిలపక్షం నాయకులు పట్టణంలో ర్యాలీ తీశారు. బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్లపై వాహనాల సంచారం తప్ప దుకాణాలు మాత్రం తెరుచుకోలేదు. పాఠశాలలు, కళాశాలలు సైతం బంద్ పాటిస్తున్నాయి. హనుమకొండ జిల్లా సాయంపేటలో ఓ పురుగుల మందుల దుకాణం ఎదుట రైతులు నిరసన చేపట్టారు. ఓ ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణంలో గడ్డి నివారణకు పలువురు రైతులు గడ్డి మందు కొనుగోలు చేశారు. గడ్డి మందును మొక్కజొన్న చేనుపై పిచికారీ చేయగా గడ్డితో పాటు మొక్కజొన్న చేను కూడా పూర్తిగా ఎండిపోయింది. ఈ విషయాన్ని షాపు యజమాని దృష్టికి తీసుకెళ్లగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమని దురుసుగా ప్రవర్తించాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యజమాని లైసెన్స్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సర్వేషన్ దగ్గరికి గడ్డి మంది కనిపోయినా ఇస్తే తెచ్చికొట్టాక 3 రోజులకు మళ్ళీ పోయి గిట్ల అవుతుంది అంటే అన్నాడు కదా 1919 జింకు కొట్టాలంటే కొట్టినాక కూడా మళ్ళీ నాకు సందర్భం అన్నాడు కదా ఏం లేదు మూల మనసు పడి ఇట్లా అవుతుంది అని అన్నాడు. అంటే నేను మళ్ళా 2 రోజులకు మళ్ళీ పోయి అడిగితే గవ్వే కొట్టాలి నువ్వు పోషకాలు కొడితేనే సెట్ అవుతుంది అని అన్నాడు. మేము భాస్కర్ ఫర్టిలైజర్ దగ్గర నుంచి హరీస్ అని గడ్డి మందు మొక్కజొన్నకు కొట్టడానికి అని తీసుకున్నాం. అది కొట్టిన తర్వాత 3 రోజులకు మొక్కజొన్న మొత్తం ఇలా ఆగిపోవడం గడ్డి కావడం ఇది ఏంది అని మళ్ళీ తక్షణం అడిగితే దీని పోషకాల లోపం, దీనికి ఈ పోషకాలు 1919 కొట్టండి, జింకు కొట్టండి, అగ్రిగోల్డ్ మ్యాక్స్ కొట్టండి అని చెప్పడం జరిగింది. అవి స్ప్రే చేసినా కూడా రోజు చేను మొత్తం కుంగిపోతుంది. ఇది ఏందని ప్రశ్నిస్తే నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, మాకు లైసెన్స్ ఉన్నది, నువ్వు ఏం చెప్పుకోపో ఇవన్నీ చెప్పడం పోను మా మీద అంత దురుసుగా మాట్లాడుతున్నాడు. దీనిపై వెంటనే లైసెన్స్ రద్దు చేసి వెంటనే అధికారులు స్పందించి మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నాకు లైసెన్స్ ఉన్నది అన్నాడు, నాది డూప్లికేట్ మందు కాదు, అన్ని చెప్తాను, నువ్వు ఎక్కడ చెప్పుకో అన్నాడు. నువ్వు ఏం చేస్తారు మీరు రైతులు అని అన్నాడు. అని మాట్లాడిండు. మేము నిన్న కంపెనీ వాళ్ళు వచ్చిండ్రు చూసిండ్రు, ఇది అది వాళ్ళ ఫాల్టే, వెంటనే కొట్టంగానే చెప్పొద్దా అని వాళ్ళు అన్నారు. వాళ్ళనే ఆయన చెప్పిపోయిండ్రు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో స్కూల్ బస్సును ఢీకొని ఓ విద్యార్థి మృతి చెందాడు. కొడంగల్ నుంచి మోకిలకు ద్విచక్ర వాహనంపై వస్తున్న 2 విద్యార్థులు ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును ఢీకొట్టారు. ప్రమాదంలో శ్రీహర్ష అనే విద్యార్థి అక్కడికక్కడే చనిపోగా హర్షనందన్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం హర్షనందన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతుల నగ్న వీడియోలతో బెదిరింపులకు పాల్పడిన మస్తాన్ సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే బహిర్గతమైన డ్రగ్ పార్టీ వీడియోలపైన ఆరా తీస్తున్న నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ను లావణ్య పోలీసులకు అందజేయగా వాటి ఆధారంగా డ్రగ్ పార్టీ వీడియోల్లో ఉన్న వారికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఢిల్లీ కేంద్రంగా పలు నగరాలకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఓ ముఠా హైదరాబాద్ యాంటీ నార్కోటిక్స్ వింగ్ సౌత్ వెస్ట్ జోన్ పోలీసులకు పట్టుబడింది. 160 కోట్ల విలువైన 1300 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 వేర్వేరు కేసుల్లో 3 నైజీరియన్లను అరెస్టు చేశారు. 2 వీసా, పాస్పోర్టు గడువు ముగియడంతో సొంత దేశానికి పంపించనున్నారు.
రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా గుట్టుగా కొన్ని ముఠాలు దందాను కొనసాగిస్తున్నాయి. నైజీరియాకు చెందిన ఒలివర్ ఉగుచుకు అనే వ్యక్తి వ్యాపార నిమిత్తం 2009లో భారత్కొచ్చి మొదటగా ఢిల్లీలో నివాసమున్నాడు. కొంతకాలం అక్కడ వస్త్ర వ్యాపారం చేసి స్థానికంగా పరిచయమైన నైజీరియన్లతో కలిసి మత్తు పదార్థాలు సరఫరా చేయడం ప్రారంభించాడు. 2013లో వీసా, పాస్పోర్టు గడువు ముగిసినా మారుపేర్లతో తప్పించుకుని దందా కొనసాగించాడు. అదే సంవత్సరం హెరాయిన్తో ఢిల్లీ పోలీసులకు పట్టుబడి 5 ఏళ్లు జైల్లో ఉన్నాడు. బయటకొచ్చాక కొత్త మార్గంలో దందా ప్రారంభించాడు. ఢిల్లీలో MDMA గ్రాము 300 రూపాయలకు కొనుగోలు చేసి ముంబై, హైదరాబాద్, బెంగళూరులోని నైజీరియన్లకు 600 నుంచి 1000 రూపాయలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. నైజీరియన్ ఒక పర్సన్ పేరు ఆలివర్ తో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. 2009లో ఇతను బిజినెస్ వీసా పైన ఇండియాకి రావడం జరిగింది. ఇనిషియల్ గా ఢిల్లీలో ఉండేవాడు. వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత ఈ డ్రగ్స్ బిజినెస్ లో తినికి ఉంది అలవాటు. ఇతను బిజినెస్ వీసా, పాస్పోర్ట్ 2013లోనే ఎక్స్పైర్ అయిపోయినా మన దగ్గరే ఓవర్ స్టే లో ఉంటున్నాడు. ముంబైలో నాలా సుపారి అనే ఏరియాలో ఉంటూ అక్కడ కూడా కొంతమంది నైజీరియన్స్ ఉంటే వాళ్ళతో కూడా కాంటాక్ట్ పెట్టుకుని అగైన్ మళ్ళీ ఈ డ్రగ్ పెడ్లింగ్ అన్నది మళ్ళీ స్టార్ట్ చేశాడు. సో అందులో భాగంగానే ఈ రోజు లంగరోజ్ PS పరిధిలో రావడం జరిగింది. మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో లోకల్ పోలీస్ సహకారంతో మనం జాయింట్ ఆపరేషన్ చేయడంతో డీసీపీ గారికి కూడా చెప్పి ఇమీడియట్ గా రెస్పాండ్ అవడంతో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి అరౌండ్ 1300 grams MDMA విచ్ ఈస్ వర్త్ అరౌండ్ 1.6 crores పట్టుకోవడం జరిగింది. అది కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ కి పంపుతాం. నైజీరియా నివాసి ఒగుచుత్వా సిల్వెస్టర్ 2012లో బిజినెస్ వీసాపై ముంబై చేరి వస్త్ర వ్యాపారం ప్రారంభించాడు. అక్కడ తక్కువ ధరకు వస్త్రాలు కొనుగోలు చేసి సొంత దేశానికి ఎగుమతి చేసేవాడు. 2019లో వీసా గడువు ముగిసినా అక్రమంగా దేశంలో ఉన్నట్లు గుర్తించిన నవీ ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 2 ఏళ్ల పాటు జైల్లో ఉండి బయటకొచ్చిన సిల్వెస్టర్ తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చిన ఇతడు డ్రగ్స్ సరఫరాదారులతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో హుమయూన్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని సొంత దేశం పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరో కేసులో పాస్పోర్టు, వీసా గడువు తీరినప్పటికీ నగరంలో ఉంటున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కొందరు డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాలు ఉండడంతో అనుమానించిన పోలీసులు అతన్ని సొంత దేశానికి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పాస్పోర్టులు, వీసాల గడువు ముగిసినప్పటికీ నగరంలోనే ఉంటున్న నైజీరియన్లపై నిఘా ఉంచిన పోలీసు అధికారులు వారిని తిరిగి సొంత దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం నిర్బంధ తనిఖీలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. వేసవిలో తాగునీటి డిమాండ్ దృష్టిలో ఉంచుకొని నీటి ట్యాంకర్ల అక్రమాలకు చెక్ పెట్టేందుకు జలమండలి సిద్ధమైంది. ఇప్పటికే 120 మందికి పైగా డ్రైవర్లు అక్రమాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించగా విజిలెన్స్ విచారణకు జలమండలి MD ఆదేశించారు. గృహ అవసరాల పేరిట రాయితీ ధరకు డ్రైవర్లు ట్యాంకర్లు బుక్ చేస్తున్నారని MD అశోక్ తెలిపారు. ఒక్కో ట్యాంకర్ డ్రైవర్ 900 ట్రిప్పులకు అక్రమంగా బుక్ చేసినట్లు నిర్ధారించారు. అక్రమాలు చేసే డ్రైవర్లు, యజమానులను బ్లాక్ లిస్టులో పెడతామని MD అశోక్ హెచ్చరించారు. అక్రమంగా ట్యాంకర్లను బుక్ చేసిన నంబర్లను బ్లాక్ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. CLP సమావేశం తర్వాత హస్తనకు పయనం కానున్న సీఎం AICC అధ్యక్షుడు సహా అధిష్టానంలోని పలువురు ముఖ్య నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కులగణన, సామాజిక వర్గాల వారీగా కలిగే ప్రయోజనాలు, చట్టబద్ధత కోసం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి బృందం పార్టీ పెద్దలకు తెలియనుంది. PCC కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలు చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం, PCC చీఫ్ కూడా వెళ్లే అవకాశం ఉంది. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం రేవంత్ రెడ్డి బృందం తిరిగి హైదరాబాద్ వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్ద దిక్కు మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రి. 1500 మందికి పైగా బయటి రోగులు, నిత్యం 150 మందికి పైగా ఇన్పేషెంట్లు చేరే సర్కారీ దవాఖానా. అక్కడకు వెళ్లే రోగుల సంఖ్య ఎక్కువే ఉంది, కానీ అక్కడి వైద్య సేవలు మాత్రం రోగుల సంఖ్యకు అనుగుణంగా లేవు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సిబ్బంది కొరత వేధిస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక పాత భవనంలో 2 అంతస్తుల్లో గదులు వినియోగించుకోలేని పరిస్థితి. రోగ నిర్ధారణలో కీలకంగా భావించే CT స్కాన్ యంత్రం పనిచేయడం లేదు. ఒక్కసారి పాడైతే మరమ్మతులకు నోచుకోక విలువైన వైద్య పరికరాలు మూలన పడుతున్నాయి. మందుల కొరత సైతం వేధిస్తోంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు పెద్ద ఆసుపత్రి మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్. కేవలం మహబూబ్ నగర్ జిల్లా మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న 5 జిల్లాల నుంచి రోగులు ఆ ఆసుపత్రికి వచ్చి వెళుతుంటారు. 1500 మందికి పైగా ఓపీ విభాగం నిత్యం కిటకిటలాడుతూనే ఉంటుంది. వ్యాధుల సీజన్ లో ఈ సంఖ్య 2000 వరకు చేరుకుంటుంది. రోజు 150 మందికి పైగా ఇక్కడ ఇన్పేషెంట్లుగా చేరుతూ ఉంటారు. 12 రకాల వైద్య విభాగాలకు సంబంధించిన సేవలు అక్కడ ఉన్నాయి. నిత్యం అత్యవసర కేసులు, ప్రసవాలు, శస్త్రచికిత్సలు, డయాలసిస్ సహా ప్రధాన వైద్య సేవలు, వైద్య పరీక్షలు రోగులకు అందుతూ ఉంటాయి. ఉమ్మడి జిల్లాకే తలమానికమైన ఈ ఆసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. సామర్థ్యంలో కేవలం 450 పడకల ఆసుపత్రి అయినా ప్రస్తుతం 650కి పైగా పడకల సేవలు అక్కడ అందిస్తున్నారు. 200 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు అవసరమైన వైద్యులను నియమించాల్సిన బోధనాసుపత్రి అది. మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి ప్రస్తుతం ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు అంతా కలిపి 251 పోస్టులున్నాయి. దీనికి తోడు సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో రోగులకు అత్యంత నాణ్యమైన సేవల్ని వైద్యులు అందించలేకపోతున్నారు. ప్రొఫెసర్స్ ఇప్పుడు శాంక్షన్ అయినవి మనకు యాక్చువల్గా 22, కానీ ఎక్స్ట్రా అడిగింది 13, అంటే టోటల్గా 35 ప్రొఫెసర్స్ మనకు అవసరం ఉన్నది. అట్లానే అసోసియేట్ ప్రొఫెసర్స్ శాంక్షన్ అయినవి 37, ఎక్స్ట్రా అడిగింది 22, అంటే మనకు ఇంకా 59 అసోసియేట్స్ కావాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మనకు కరెంట్గా ఉన్నది 60, 42 ఎక్స్ట్రా అడిగినాం, అంటే టోటల్ 102 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండాలి 200 స్టూడెంట్స్కి. అట్లానే ఎస్ఆర్స్ మనకు శాంక్షన్ అయినవి 30, కానీ మన ఎక్స్ట్రా అడిగింది 45, అంటే 75 ఎస్ఆర్స్ మనకు అవసరం ఉంది అన్ని విభాగాలు కలిపి. గవర్నమెంట్ కూడా మేము పంపించినాం. రెండో ప్రధాన సమస్య ఆసుపత్రి భవనం. ఎప్పుడో కట్టిన పాత ఆసుపత్రి భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుతోంది. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వల్ల మొదటి, రెండో ఫ్లోర్ లో సుమారు 32 వరకు గదుల్ని వినియోగించుకోలేని దుస్థితి. ప్రత్యేక గదులు, మహిళలు, పురుషుల వార్డులను వినియోగించుకోలేని పరిస్థితి. పై 2 అంతస్తుల్లో మంచాలు, పరుపులు, ఇతర సామాగ్రి వృధాగా పడి ఉంటున్నాయి. ఉన్న గదుల్లోనే ఎలాగో అలా నెట్టుకొస్తున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ లాంటివి అందుబాటులో ఉన్నా రోగుల సామర్థ్యానికి అవి సరిపోవడం లేదు. ఉన్న సిటీ స్కాన్ యంత్రం వారం రోజులుగా పనిచేయడం లేదు. పాడైన పరికరాలు మరమ్మతులకు నోచుకోక మూలన పడుతున్నాయి. స్ట్రెచ్చర్స్, వీల్ చైర్లు వార్డుకు 1 చొప్పున ఉన్నా అవి చాలడం లేదు. ఇది నెత్తి వణుకుతుంది సారు, కడుపులా నొప్పి చేస్తుంది, డొక్క ఇది నొప్పి చేస్తుంది. దానికి గోళీలు తొడమిచ్చిండ్రు, ఆడ బయట కొనుక్కున్నామంటున్నారు, ఆడ షాపులో కొనుక్కున్నామంటున్నారు, పైసలు పెట్టి కొనుక్కున్నామంటున్నారు. అడిగినా లేవు ఈడ గోళీలు అంటున్నారు. కొనుక్కున్న పైసలు లేకనే గీడకు వచ్చినాను, గిట్లా చేస్తారు వీళ్ళు. మళ్ళీ ఏం చేయాలి, 2 సార్లు ఇట్లే అవుతుంది సారు. కాలు కింద పడి దెబ్బ తగిలింది, నొప్పి అయింది. చూడండి అంటే ఎక్స్రే తీసాను. ఈ మందులు ఏమంటే కొన్ని మందులు ఇచ్చాను, కొన్ని బయట తెచ్చుకోమని అంటున్నారు. నరం పట్టుకున్నా అంటే ఇంకా మీరు పట్టి తెచ్చుకోండి, పట్టి తెచ్చుకోండి, బయట వచ్చి పట్టి తెచ్చుకోండి అంటున్నారు. గోళీలే రాసిండ్రు కానీ సగం రాసిండ్రు, సగం 8 రాస్తే 4 ఇచ్చిండ్రు. ఇక ఉంటే బయట తెచ్చుకోరన్నారు. ఈ కిడ్నీలా రాళ్ళున్నవని చూపిస్తుందామని వచ్చిన. అయితే స్కానింగ్ తీసిండ్రు కానీ అది స్కానింగ్ మళ్ళీ సోమవారం రా అన్నారు. చెయ్యి ఇక్కడ బాగా నొప్పిలేస్తుంది, చూయించుకున్నా అవుతుంది. టాబ్లెట్లు కొన్ని ఇచ్చిరుగా కొన్ని ఇవ్వలేరు, లేవంటారు, బయటికి రాశారు. టాబ్లెట్లకు పైసలు లేకనే కదా ఇక్కడ వచ్చింది. ఇప్పుడు తెలియని వాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఎంత ఇబ్బంది, తనలాడుకుంటూ ఏపో అని దొబ్బేస్తుంటారు. మస్తు బాధ అనిపిస్తుంటుంది వాళ్ళు. నా కూడా సిరప్ ప్రైవేట్లో తీసుకోమని చెప్పారు. అన్ని వసతులు మన గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి కూడా ప్రైవేటు అంటే కొద్దిగా నాకు ఇది అనిపించింది. పనికిరాని సామాన్లను వేలం వేసి అమ్మినా వాటిని తీసుకెళ్లకపోవడంతో వాటిని భద్రపరిచిన ఆసుపత్రి ఆవరణం అపరిశుభ్రంగా కనిపిస్తోంది. కొన్ని వార్డుల్లో మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేక అపరిశుభ్రంగా మారి దుర్వాసన వెదజల్లుతోంది. ప్రభుత్వ ఆసుపత్రి సమస్యల్ని ఇటీవలే జిల్లా ఎమ్మెల్యేలు, ఆసుపత్రి వైద్య అధికారులు, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి తీసుకెళ్లగా కావాల్సిన నిధులు మంజూరు చేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. 3-4 నెలల్లో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ సంపత్ కుమార్ సింగ్ తెలిపారు. మెడిసిన్స్ మాత్రము ఇక్కడ ఫుల్లీ అవైలబుల్ ఉన్నాయి. వాట్ ఎవర్ ద సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ అవైలబిలిటీ డ్రగ్స్ అన్ని మన హాస్పిటల్లో ఉన్నాయి. అందులో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు పేషెంట్ కి కొన్ని ఉంటాయి, 100% అవసరం ఉన్నది మాత్రము పేషెంట్ రిక్వెస్ట్ తోనే మాక్సిమం బై అండ్ సప్లై చేసే ఇస్తున్నాం. కొంతమంది పేషెంట్స్ సార్ బయటికి రాసి ఇవ్వండి అంటే అప్పుడు వాళ్ళ రిక్వెస్ట్ మా హౌస్ సర్జన్స్ రాస్తున్నారు తప్ప మా ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు ఎవరు రాయటం లేదు. ఎందుకంటే మేము ప్రతి వారం స్టోర్స్ లో ఏమేమి మెడిసిన్స్ ఉన్నాయో ఆ లిస్టు ప్రతి సోమవారం ప్రతి డిపార్ట్మెంట్లో టేబుల్ మీద ఉంటుంది. అది కష్టం.
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుర్కొంటున్న సకల సమస్యలకు ఏకైక పరిష్కారం 1000 పడకల నూతన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించడమే. ప్రస్తుతం సూపర్ స్పెషల్ ఆసుపత్రి నిర్మాణ పనులు మహబూబ్ నగర్ బస్టాండ్కు ఎదురుగా పాత కలెక్టరేట్ స్థానంలో జోరుగా సాగుతున్నాయి. కానీ ఈ బ్లాక్ విషయంలో న్యాయపరమైన చిక్కుల్ని దాటుకుని నిర్మాణం పూర్తయ్యేందుకు మరో ఏడాది వరకు సమయం పట్టే అవకాశం ఉంది. కొత్త ఆసుపత్రి ప్రారంభమైతే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ జగదిగిరిగుట్ట పిఎస్ పరిధిలో అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు పట్టుకున్నాయి. 2 రోజులుగా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం, దేవేందర్ నగర్లోని చెరువులు, క్వారీ గుంతల్లో మట్టి పోస్తున్న 7 టిప్పర్లను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై హైడ్రా ప్రత్యేక నిఘా పెట్టినా కబ్జాదారుల ఆగడాలు ఆగడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రోడ్డు రవాణా శాఖ రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సహాయం ప్రకటించింది. అందులో తెలంగాణ రాష్ట్రానికి 176.5 కోట్లు ప్రకటించినట్లు తెలిపింది. రాష్ట్రం 2024-25 పథకం నిర్వహణలో కీలకమైన మైల్స్టోన్స్ సాధించినందుకు అదనపు ప్రోత్సాహక సహాయం అందజేస్తున్నట్లు జాతీయ రోడ్డు రవాణా శాఖ వెల్లడించింది. రాష్ట్రం మైల్స్టోన్ 1కు 125 కోట్లు, మైల్స్టోన్ 2 పథకానికి 51.5 కోట్ల నిధులకు రాష్ట్రం అర్హత సాధించింది. రాష్ట్రం మోటార్ వెహికల్ ట్యాక్స్ కన్సెషన్ ఇచ్చినందుకు 50 కోట్ల అర్హత సాధించింది. మైల్స్టోన్ 2లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 15 ఏళ్ల పైబడి ఉన్న రవాణా వాహనాలు తొలగించడం, స్క్రాప్ చేసేందుకు రాష్ట్ర సర్కార్ ఒక ప్రణాళికను జాతీయ రోడ్డు రవాణా శాఖకు పంపించింది. ఈ పథకం కింద 75 కోట్ల అర్హత సాధించింది. మొత్తం జిల్లాలలో 21 జిల్లాలు ప్రయారిటీగా తీసుకున్నందుకు 31.5 కోట్లు, మరో 20 కోట్లు ప్రాధాన్యత లేని జిల్లాల కోసం ఇలా మొత్తం 50.5 కోట్లు కేంద్రం ప్రోత్సాహకం కింద అందిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.